వెల్కమ్ టు జిల్ చల్ల చల్లని కూల్ కూల్. మై మరిపించే రుచులతో మనసుకు నచ్చే రీతిలో సరికొత్త విధానాలతో మన ముందుకొచ్చింది జిల్. మరి రెగ్యులర్ గా ఎన్నో రకాల కేక్స్ చూస్తాము, బట్ ఈ రోజు మీ జిల్లో మీ సంధ్య మీ అందరి కోసం ఒక స్పెషల్ కేక్ తెచ్చిందండి. అదే ఆటా పాన్ కేక్. ఆటా పాన్ కేక్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. మొదటగా ఒక బౌల్ తీసుకుందాం. ఆటా పాన్ కేక్ కోసం మనం బ్యాటర్ ని సిద్ధం చేసుకుంటున్నాం. బ్యాటర్ ని సిద్ధం చేసుకోవడం కోసం మనం మొదటగా ఒకదాని తర్వాత ఒకటి ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసి బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇందులో భాగంగా మొదట ఏం చేద్దామంటే ఒక బౌల్లోకి వెన్న, బటర్, బ్లెండర్తో మనం ఒక్కసారి కలుపుకుందాం, కరిగించుకుందాం. వెన్న వేసి ఇలా బ్లెండ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి పంచదార. బ్యాటర్ కోసం ఎప్పుడైనా మనం స్టెప్ బై స్టెప్ చేసుకుంటాము. పంచదార వేసేసుకొని మరొకసారి కలుపుకుందాం. ఈ విధంగా ఒక బౌల్లోకి బ్యాటర్ కోసం పంచదార, వెన్న వేసుకొని కరిగించుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఎగ్. మరి ఏ కేక్ లో అయినా మనం ఎగ్ వాడుతూ ఉంటాం రెగ్యులర్ గా. సో ఆటా పాన్ కేక్ లో కూడా ఎగ్, తెల్లది పచ్చది రెండు కూడా వేసేసుకొని మరి ఒకసారి బ్లెండ్ చేసుకుందాం. ఈ విధంగా బ్యాటర్ కోసం ఎగ్ వేసాం కదా. ఎగ్ కూడా బాగా కలిసిపోయింది కదా. మరి ఎగ్ స్మెల్ ని డామినేట్ చేయడానికి మనం వాడుతున్నాము వెనిలా ఎసెన్స్. ఎగ్ స్మెల్ రాదు, మనకి బాగా ఉపయోగపడుతుంది కూడా పాన్ కేక్ కి కానీ కేక్ కి కానీ. స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి ఈ విధంగా. ఆ తర్వాత పాలు. ఆటా పాన్ కేక్ లో పాలు కూడా కలవాలి కాబట్టి ఒకసారి బ్లెండ్. పాలను కూడా వేసేసుకున్నాము. మరి ఇందాక నుంచి ఆటా అనుకుంటున్నాం కదా. ఆటా గోధుమ పిండి కప్పు సగం వరకు వేసేసుకుందాం. వేసేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి. పాన్ కేక్ లో ఈరోజు స్పెషల్ జిల్లో ఆటా పాన్ కేక్. ఈ విధంగా ఆటా వేసుకున్నాం కదా. మరి అన్నిట్లో మనం ఎక్కువగా స్పెషల్ గా కేక్ లో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ యూజ్ చేస్తాం. అదే బేకింగ్ పౌడర్. చిన్న ఒక హాఫ్ టేబుల్ స్పూన్, చిన్న టేబుల్ స్పూన్ అనుకోండి. ఈ విధంగా ఆటా పాన్ కేక్ కోసం ఒకదాని తర్వాత ఒకటి మనం బ్యాటర్ కోసం బౌల్లో వేసుకొని సిద్ధం చేసుకుంటున్నాం కదా. గోధుమ పిండి వేసాము, వెనిలా ఎసెన్స్, చక్కెర, కోడిగుడ్డు, పాలు, ఇంకొంచెం పాలు వేస్తూ కలుపుకుందాం. ఈ విధంగా ఆటా పాన్ కేక్ కోసం మనం బ్యాటర్ ని సిద్ధం చేసుకున్నాం కదా. ఈ విధంగా దోశలకి అట్లకి వేసుకునేటట్టు ఆటా పాన్ కేక్ బ్యాటర్ ని ఈ విధంగా సిద్ధం చేసుకోవాలి, లూజ్ గా ఇంత. నెక్స్ట్ ఏం చేద్దాం, పాన్ కేక్స్ కదా. స్టవ్ ఆన్ చేసుకుందాం. పాన్ అనేది బాగా వేడవ్వాలి, అప్పుడు కానీ పాన్ కేక్స్ అనేవి తొందరగా కాలుతాయి, మనకి అతుక్కుపోకుండా కూడా ఉంటాయి. కొద్దిగా ఆయిల్ వేద్దాం. పాన్ బాగా కాలాకే ఈ పాన్ కేక్స్ అనేవి వేయండి, ఎందుకంటే అతుక్కుపోకుండా బాగా వస్తాయి పాన్ కేక్స్. అవునండి, సాధారణంగా చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మా పిల్లలు తినట్లేదు, మా వాళ్ళు తినట్లేదు అని అంటూ ఉంటారు కదా. మరి అలాంటప్పుడు రెగ్యులర్ గా ఒకే ఫుడ్ చేస్తే ఏం తింటారండి, జనరల్ గా బోర్ కూడా వచ్చేస్తుంది కదా. మరి అలాంటప్పుడు ఎలాగూ ఆటా కలిసింది, మంచి విటమిన్స్ ఉంటాయి మనకి, అలాగే వెన్న కూడా ఉంది, అన్ని కూడా మంచి హెల్దీ ఇంగ్రీడియంట్సే వాడాం కదండి. అలాంటప్పుడు కొన్ని సార్లు ఇలా స్పెషల్ గా ఇస్తే గనక వాళ్ళు ఎందుకు అంటారు, నేను తిన్నాను ఎందుకు చెప్తారు చెప్పండి. నా హామీ ఇస్తున్నాను కదండి, ఇలాంటి స్పెషల్ కొద్దిగా టైం ఉన్నప్పుడు చేసి పెడుతుండండి, బాగుంటుంది, తప్పకుండా తింటారు. మీ నుంచి ఆ కంప్లైంట్ అనేది అస్సలు రాదనమాట. సో బాగా వేడైంది కదా పాన్ వచ్చేసి. ఇప్పుడు పాన్ కేక్స్
మరి ఏం చేసాం, ముందుగానే మనం దీంట్లో వెన్న వేసుకున్నాం కదా, సో ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. ప్యాన్ లో కాలిపోతుంది మనకి రెండు వైపులా కూడా సరిగా. చూసారా అండి, ఈ ప్యాన్ కేక్స్ ని బ్రేక్ఫాస్ట్ లో కూడా చేసుకోవచ్చు, మరి ఈవినింగ్ వచ్చేసి డెజర్ట్స్ గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం కాలిపోయింది మనకి, ఇంకో వైపు కూడా కాల్చేసుకుందాం. సో రెండు వైపులా కాలింది, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. నేను ఏం చేశానంటే ముందుగానే 4-5 ప్యాన్ కేక్స్ ని ఈ విధంగా సిద్ధం చేసేసుకున్నా. ఈ విధంగా మన ఆటా ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయాయి. మరి స్టఫింగ్ అండ్ సాస్ అనుకున్నాం కదా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆరెంజ్ సాస్ ని ప్రిపేర్ చేస్తున్నాను. మొదటగా ఒక బౌల్లోకి ఆరెంజ్ జ్యూస్, ఆటా ప్యాన్ కేక్ కోసం నేను ప్యాన్ కేక్స్ ని ప్రిపేర్ చేసేసాను. నెక్స్ట్ సాస్ ని ప్రిపేర్ చేస్తున్నాను. ఆరెంజ్ సాస్, ఇది ఆరెంజ్ క్రష్. ఆరెంజ్ సాస్ కోసం ఫస్ట్ గా ఆరెంజ్ జ్యూస్ వేసాము, ఆరెంజ్ క్రష్ వేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ పీల్, ఈ విధంగా ఆరెంజ్ తొక్కలు తొక్కలుగా చేసేసుకోవాలి, ఆరెంజ్ పీల్. నెక్స్ట్ వచ్చేసి కార్న్ స్టార్చ్, ఆ తర్వాత పంచదార 1/2 కప్. చూసారా, ఒక బౌల్లోకి ఆరెంజ్ సాస్ కోసం మొదటగా ఆరెంజ్ జ్యూస్, ఆరెంజ్ క్రష్, ఆరెంజ్ పీల్, ఆ తర్వాత పంచదార అన్నీ వేసి బాగా కలుపుకుందాం. చూడండి, ఆరెంజ్ సాస్ కోసం మనం ఈ రోజు తొక్కల్ని కూడా వాడేసాము. ఫైనల్ గా కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసాం కదా, ఆహా కలుపుతుంటేనే స్మెల్ వచ్చేస్తుంది. ఇలా కలుపుకున్నాం కదా, పాన్ లోకి వేసుకుందాం. ఇలా అన్ని కలిపి వేసుకున్న తర్వాత ఇప్పుడు పాన్ ఆన్ చేసుకుందాం. మంట వెలిగించాం కదా, బాగా కలుపుతూ ఉండాం. చూసారా, ఈ విధంగా కలుపుతూ ఉండాలి. బట్ కొంచెం టైం పడుతుంది, బట్ మనం కార్న్ ఫ్లోర్ వేసాం కదా, కొంచెం థిక్గా అవుతుంది. మరి ఇలా సాస్ ప్రిపేర్ అవుతుంది కదా, అప్పుడు ప్యాన్ కేక్ వేసుకొని స్టఫ్ చేసుకుందాం. చూసారా, ఇది కొద్దిగా ఉడుకుతుంది, బట్ కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఇలా బబుల్స్ వచ్చేదాకా ఉడికించాలి. ఈ బబుల్స్ అనేవి చిన్నగా అవ్వాలి. కార్న్ ఫ్లోర్ వేసాం కాబట్టి ఈ సాస్ అనేది మనకి థిక్గా అవుతుంది. కలుపుతూ ఉండండి. చూసారా, ఈ విధంగా ఆరెంజ్ సాస్ రెడీ చేసేసుకున్నాము. చల్లగడం కోసం కూడా పక్కకు పెట్టాను, చల్లగైంది. ఈ విధంగా మనకి థిక్గా తయారైంది. నెక్స్ట్ వచ్చేసి మనం అసెంబ్లీ అనుకున్నాం కదా, ప్యాన్ కేక్ కూడా రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ అలాగే నేను ఏం చేశానంటే విప్డ్ క్రీమ్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా అసెంబుల్ కోసం ఒకదాని తర్వాత ఒకటి అన్ని కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ ఏం చేద్దాము అంటే ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని, చూసారా ఈ విధంగా నేను ఆల్రెడీ సర్వింగ్ ప్లేట్ లోకి ముందుగానే గార్నిష్ రెడీ చేసి పెట్టుకున్నాను. మనం ఆరెంజ్ సాస్ సిద్ధం చేసుకున్నాం కదా, ఈ సాస్ ని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి, మనం ఇక్కడ ప్యాన్ కేక్ పెడతాం కాబట్టి కొద్దిగా ఆరెంజ్ సాస్, దీనిపైన మనం అసెంబుల్ అనుకున్నాం కదా ప్యాన్ కేక్. ఇప్పుడు ఏం చేద్దాము నెక్స్ట్, చూసారా మనం తొక్కలు కూడా వాడేస్తున్నాం. తొక్కలు కూడా మంచి టేస్ట్ ఉంటుందండి, కాబట్టి ఇది కూడా వేసేసుకుందాం. ఇలా ఆటా ప్యాన్ కేక్ పై వేసి, తక్కువ వేయకండి, ఎక్కువగా వేయండి. ఎందుకంటే ఈ ఆటా ప్యాన్ కేక్ అనేది ఈ రసాన్ని మొత్తం గుంజుకొని పట్టుకోవాలి ప్యాన్ కేక్ కి, కాబట్టి ఎక్కువగా వేసి ఒకసారి స్ప్రెడ్ చేయండి. ఆరెంజ్ సాస్ ని మొత్తం ఇలా సెట్ చేస్తే పీల్ చేసుకొని మెత్త మెత్తగా ఉంటుంది, కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఒకదాని తర్వాత ఒకటి, నెక్స్ట్ ఈ విధంగా మళ్ళీ దీనిపైన ఆరెంజ్ సాస్ ని వేసుకుంటున్నాం. మనం పీల్ ని మాత్రం తీసేయలేదండి, దీంట్లోనే పెట్టేసుకున్నాము. అది కూడా బాగా ఉడికింది కాబట్టి టేస్ట్ అనేది ఉంటుంది. పంచదార వేసాము, అలాగే ఆరెంజ్ జ్యూస్ వేసాము, ఆరెంజ్ క్రష్ వేసాం కదా. నెక్స్ట్ ఇంకొకటి, స్ప్రెడ్ చేసుకుంటే ఫైనల్లీ ఇంకో ఆటా ప్యాన్ కేక్ పెట్టేసి దీనిపైన కూడా మొత్తం వేసుకుందాం. ఇలా వేసేసుకున్నాం కదా, మొత్తం సాస్ ని కూడా వేసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇలా స్టెప్ బై స్టెప్ అసెంబుల్ చేసుకున్నాం కదా, ఆటా ప్యాన్ కేక్స్ పెట్టేసి మనము ఆరెంజ్ సాస్ వేసుకున్నాము. ఫైనల్లీ నేను ఆల్రెడీ చెప్పాను కదా, ముందుగానే విప్డ్ క్రీమ్ ని రెడీ చేసి పెట్టుకున్నాను ఒక స్కూపర్ తో. ఓకే, ఇప్పుడు విప్డ్ క్రీమ్, నేనైతే విప్డ్ క్రీమ్ వేస్తున్నాను, బట్ మీరు ఏం చేస్తారంటే ఐస్ క్రీమ్ అందుబాటులో ఉంటే ఐస్ క్రీమ్ వేసుకోండి ఆటా ప్యాన్ కేక్ మీద.
ఈ విధంగా అసెంబుల్లో పైన వచ్చేసి మనం విప్డ్ క్రీమ్ పెట్టుకున్నాం కదా. నెక్స్ట్ గార్నిష్ కోసం నేను ఏం చేస్తున్నానంటే దాల్చిన చెక్క పౌడర్ డస్ట్ చేస్తున్నా. ఆరెంజ్ అలాగే ఈ దాల్చిన చెక్క పౌడర్ అనేది చాలా సూపర్ కాంబినేషన్ అండి. ఆ ఫ్లేవర్స్ అనేవి రెండు కూడా బాగుంటాయి. ఈ విధంగా విప్డ్ క్రీమ్ మీద మనం దాల్చిన చెక్క పౌడర్. ఇప్పుడు నేను జిల్లో ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఆటా ప్యాన్ కేక్ విత్ ఆరెంజ్ సాస్ ని టేస్ట్ చేస్తున్నాను. పైన విప్డ్ క్రీమ్ కూడా. ఈ కాంబినేషన్ బాగుంటుందని చెప్పాను కదా. ఐస్ క్రీమ్ అందుబాటులో ఉంటే ఐస్ క్రీమ్, బట్ మీరు ఏం చేస్తారంటే నాకు టైం లేదు కాబట్టి ఇలా తినేసేస్తున్నాను. మీకు టైం ఉంటే ఫ్రిడ్జ్ లో చిల్ చేసి తినండి, ఇంకా టేస్ట్ ఉంటుంది ఆటా ప్యాన్ కేక్. వావ్, అసలు ఈ కాంబినేషన్ ఎస్పెషల్లీ దాల్చిన చెక్క ఆరెంజ్ సాస్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈ రెండు ఫ్లేవర్స్ అనేవి. ప్యాన్ కేక్స్ చాలా సాఫ్ట్ గా ఎగ్ వేసాము, వెనిలా ఎసెన్స్ వేసాము. ఎస్పెషల్లీ ఈరోజు ఆటాతో చేసామండి. అసలు మైదా పిండికి ఏ మాత్రం తగ్గకుండా ఇంకా ఎక్స్ట్రాడినరీగా చాలా 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 సూపర్ గా స్పెషల్ గా ఉంది. ఆటా ప్యాన్ కేక్స్ తయారు చేయు విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో బటర్ వేసి తరువాత పంచదార వేసి కలుపుకోవాలి. అందులో ఎగ్, వెనిలా ఎసెన్స్, పాలు, గోధుమ పిండి, బేకింగ్ పౌడర్ వేసి బ్యాటర్ లా తయారు చేసుకోవాలి. ఒక పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె పోసి వేడి చేయాలి. అందులో మనం కలుపుకున్న బ్యాటర్ ని ప్యాన్ కేక్స్ లా తయారు చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో ఆరెంజ్ జ్యూస్, ఆరెంజ్ క్రష్, ఆరెంజ్ తొక్కలు, కార్న్ ఫ్లోర్, పంచదార వేసి కలుపుకోవాలి. ఒక పాన్ తీసుకొని అందులో మనం కలిపిన మిశ్రమాన్ని పోసి ఆరెంజ్ సాస్ తయారు చేసుకోవాలి. సర్వింగ్ ప్లేట్ తీసుకొని అందులో ప్యాన్ కేక్ పెట్టి దానిపైన ఆరెంజ్ సాస్ వేసి విప్ క్రీమ్ మరియు దాల్చిన చెక్క పొడి వేసి గార్నిష్ చేసుకుంటే మనకు కావాల్సిన ఆటా ప్యాన్ కేక్స్ రెడీ. ఇది వాటి మన స్పెషల్ బ్యూటిఫుల్ రెసిపీ. ఇలాంటి మరెన్నో థ్రిల్ అనిపించే జిల్ ఐటమ్స్ తో మళ్ళీ మీ ముందుంటుంది సంధ్య. జిల్ చల్ల చల్లని కూల్ కూల్ లో. అంటే టేక్ కేర్, బాయ్.